అందరికీ నమస్తే అండి. కాశీ వెళ్తే మోక్షం వస్తుందా? ఎవరైనా బ్రతకడానికి ఉన్న ఊరిని విడిచి మరో ఊరికి వెళ్తారు. కానీ అక్కడ చనిపోతే బాగుండు అనుకుని వెళ్ళే ప్రదేశం కాశీనగరం. వయసు పైబడ్డాక కాశీలో మరణించాలి, లేదంటే పుత్ర సన్నిధిలో మరణించాలి అన్నది పెద్దల మాట. ఈ రెండు మోక్షదాయకాలని విశ్వసిస్తారు. కాశీ పరమశివునికి ప్రీతిపాత్రమైంది. పురాణ కథను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలా చైతన్యాన్ని పొందిన కాశీదేవి 3 కోరికలు కోరింది. ఆ కోరికలు ఏంటంటే, ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగా నదిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించాలనేది మొదటిది. కాశీలో ఎవరైనా మరణించినా వారికి ముక్తి లభించాలనేది రెండోది. అక్కడి మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలనేది మూడోది. పరమేశ్వరుడు అలాగేనని అనుగ్రహించాడు. అది పార్వతీదేవికి నచ్చలేదు. మహాదేవా, కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి ముక్తిని, ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారనిపిస్తోంది. ఇకపై అందరూ చాలా తేలికగా ముక్తిని పొందగలుగుతారు కదా అంది. పరమేశ్వరుడు నవ్వి, పార్వతి, నీకు వాస్తవం చూపిస్తాను పద అంటూ కాశీకి తీసుకువెళ్తాడు. ఇంతలో మహాదేవుడు కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు. ఈశ్వరుడు పార్వతీ సహితంగా కాశీలో గంగా తీరానికి చేరుకొని, ఇప్పుడు మనిద్దరం మనుషులుగా మారదాం. నేను చనిపోయినట్లు పడుకుంటాను, నువ్వు వితంతువులా నటించి దుఃఖిస్తూ, పాపరహితులైన వారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది. పాపాత్ములైతే మాత్రం నా భర్తను తాకగానే తల పగిలి మరణిస్తారని చెప్పు అన్నాడు. పార్వతీదేవి అలా అందరినీ అభ్యర్థిస్తూనే ఉంది. వేలాది మంది గంగా స్నానం ఆచరించి వస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ శరీరాన్ని తాకే ప్రయత్నం చేయలేదు. గంగా స్నానం తర్వాత పాప ప్రక్షాళన జరిగి పునీతులవుతారన్న వరం గురించి తెలిసినప్పటికీ ఎవరూ ఆమె భర్తను తాగి బ్రతికించేందుకు ప్రయత్నించలేదు. పరమేశ్వరుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించే ఒక వేశ్య మాత్రం గంగా స్నానం ఆచరించి వచ్చి ఆ శరీరాన్ని తాకింది, పునర్జీవితుణ్ణి చేసింది. అప్పుడు పరమేశ్వరుడు సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించినప్పటికీ ప్రజలు అవిశ్వాసంతో, అజ్ఞానంతో ఎలా ముక్తికి దూరం అవుతున్నారో చూసావుగా పార్వతి అంటూ ఆ పుణ్యాత్మరాలికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల పరిపూర్ణ విశ్వాసంతో కాశీనగరంలో గంగా స్నానం ఆచరించిన వారికి మోక్షం తప్పక ప్రాప్తిస్తుంది.